చెల్లపల్లి రైల్వే పట్టాలపై విజయశాంతి రెడ్డి తన కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో ఒక కీలకమైన ఆధారం పోలీసుల చేతికి చిక్కింది. ఇప్పుడు ఆత్మహత్యకు ముందు ఆమె తన కారులోనే ఒక లేఖ రాసి ఉంచినట్లుగా దర్యాప్తులో తేలింది. ఒక చిన్న పార్కింగ్ టికెట్ వెనుక భాగంలో తన మరణానికి గల కారణాలను విజయశాంతి రెడ్డి వివరంగా రాశారు. ఈ లేఖలో తన ప్రాణాలు తీసుకునేందుకు ఎవరు కారణమో, ఇలాంటి పరిస్థితులు తమను ఈ విపరీత నిర్ణయానికి ప్రేరేపించాయో స్పష్టంగా రాసినట్టు తెలుస్తోంది. ఈ చిన్న కాగితం ముక్క ఇప్పుడు కేసును మలుపు తిప్పబోతోంది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, ఆ లెటర్ లో అసలు ఏం రాశారు, ఎవరు కారణంగా రాశారో అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, అయితే నిన్న ఇటు చెర్లపల్లి అలాగే గట్కేసర్ రైల్వే మార్గంలో సూసైడ్ చేసుకున్నటువంటి విజయశాంతి రెడ్డి అలాగే తన కూతురు కొడుకు ఇద్దరితోనూ కూడా పూర్తిగా కుటుంబ సమేతంగా అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు ఆత్మహత్య చేసుకునేందుకు ముందు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర పార్కింగ్లో తన కారుని ఇక్కడ పార్కింగ్లోనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం కారు చూడొచ్చు, మారుతి సుజుకి గ్రే కలర్డ్ స్విఫ్ట్ కార్. ఇది TS08JC5224 అనేటువంటి ఆ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది, కారుకు సంబంధించిన నెంబర్. అలాగే ఈ కారుకు పార్కింగ్లోకి తీసుకొచ్చి ఆవిడ పూర్తిగా ఇటు ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకొని లోపలికి వెళ్ళి లోపల నుంచి ఆ టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్ లోపల నుంచి ప్లాట్ఫామ్ మీదుగా బయటకు వెళ్ళిపోయి MMTS మార్గం వద్ద అయితే ఈ సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా ఇటు లోకో పైలట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులకైతే తెలిసింది. అయితే లోపల సూసైడ్ చేసుకునే కంటే ముందు మనకు లోపల ఆవిడ ఒక సూసైడ్ నోట్ను కూడా రాసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు గేర్ రాడ్ పక్కన ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ చిన్న స్పేస్లో ఒక చిన్న పేపర్ పైన ఆ నోట్ని రాసినటువంటి విజయశాంతి అంటే తన చావుకు సంబంధించినటువంటి కారణాలను కూడా వెల్లడిస్తూ ఉంది. అమ్మ, నేను చాలా ట్రై చేశాను బ్రతకడానికి, కానీ నా వల్ల అవ్వట్లేదు ఈ బ్రతకడం అంటూ కూడా ఆ నోట్లో అయితే పేర్కొంది. ఇక నేను చనిపోతున్నందుకు సారీ, నేను పిల్లల్ని కూడా నాతో పాటే తీసుకెళ్ళిపోతున్నాను అనేటువంటి అర్థం వచ్చేలాగా కూడా సూసైడ్ నోట్లో అయితే పేర్కొంది. అయితే సూసైడ్ నోట్కు సంబంధించి కూడా మరోపక్క పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఏ కారణం చేత విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది, ఆవిడతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా ఈ బలవన్మరణానికి తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది కూడా పోలీసులు మరొక పక్క దర్యాప్తును అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయశాంతి రెడ్డి అలాగే తన ఇద్దరు పిల్లల మృతదేహాలను కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అనంతరం కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇటు సూసైడ్ నోట్ని పోలీసులు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఇటు పార్క్ చేసినటువంటి కారు వద్ద కూడా పోలీసులు చేరుకొని అసలు ఆ నోట్లో ఏముంది అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. మరొక పక్క అంటే మృతదేహాల వద్ద లభించినటువంటి కీ ఏదైతే అంటే ఈ వెహికల్కి సంబంధించినటువంటి కారుకు సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో ఇది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి ఆ కీని తీసుకువచ్చి కారు ఓపెన్ చేస్తే తప్ప లోపల ఏముంది అంటే ఆవిడ ఏం నోట్ రాసింది అనేది కూడా పూర్తిగా బయటకు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా ఇటు సూసైడ్కు నోటుకు సంబంధించి ముందే సమాచారం ఇచ్చి అంటే తన చావుకు ఎవరు కారణం అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా ఇక్కడ పోలీసులు కూడా చెప్తా ఉంటారు. మరొక పక్క తల్లిదండ్రులు మాత్రం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, తమ అల్లుడు కావచ్చు లేకపోతే కూతురు కావచ్చు చాలా బాగా స్థిరపడ్డారు, ఈవిడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తూ ఉంది, లక్షల్లో జీతం సంపాదిస్తూ ఉంది, ఇద్దరు పిల్లల చదువుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇద్దరు కూడా చాలా చక్కగా చదువుకుంటారు, తల్లి చెప్పిన మాట ప్రతిదీ కూడా వింటారంటూ కూడా తన తల్లి చెప్తా ఉంది. సో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కూడా తెలుస్తూ ఉంది. అసలు విజయశాంతి రెడ్డి అలాగే తన ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే ఆత్మహత్య ఉందో మరి రైలు కింద పడి చనిపోయేటువంటి అంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు ఈ సూసైడ్ నోటు బయటకు వస్తే తప్ప తెలిసేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేవు. సర్తాజ్, విజయ్, దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఎలా ట్రాక్ చేయబోతున్నారు, పోలీసులు ఎటువంటి ఎంక్వైరీని వేయబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, అయితే ఇప్పటికే ఉదయం ఆల్రెడీ పోలీసులు ఈ వాహనానికి సంబంధించినటువంటి కీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే కీ
కార్ దగ్గరికి తీసుకురాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికే తీసుకెళ్లారు. సో ఒకవేళ పోలీసులు ఇక్కడికి కార్ దగ్గరికి కనుక కీ తీసుకొచ్చి ఉంటే లోపల ఏంటి ఏముంది అని చెప్పేసి కూడా చెక్ చేసేవాళ్ళు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ఇన్ఫర్మేషన్ అంటే లోపల సూసైడ్ నోటు ఉంది అని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా మరికొద్దిసేపట్లో ఈ కార్ దగ్గరికి అయితే రానున్నట్లుగా తెలుస్తూ ఉంది. అనంతరం ఆ కీ ఓపెన్ చేస్తే తప్ప లోపల విజయశాంతి రెడ్డి ఏం నోటు రాసింది, అది కూడా పెద్ద పేపర్ పైన రాయలేదు, ఏదో చిన్న స్లిప్ మీద మన బిల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్ పేపర్ పైన చిన్న స్లిప్ మీద రాసినటువంటి నోట్ అయితే లోపల ఉంది. మనం ఇందాక చూసినట్టుగా ఒకసారి మళ్ళీ కూడా లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ ఆ కారు అంటే మనకు అద్దాల్లో నుంచి చూస్తే సరిగా కనిపించట్లేదు, ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అయినా కూడా. సో నా చావుకు కారణం అని చెప్పేసి ఒక 2 ముక్కలు కనిపిస్తూ ఉంది. మరొక అవతలి పక్క అమ్మ నేను చాలా ట్రై చేశాను బ్రతకడానికి, కానీ నా వల్ల అవ్వట్లేదు, ఐఎమ్ సారీ, నేను చనిపోతున్నందుకు పిల్లల్ని కూడా నాతో పాటే తీసుకువెళ్తున్నాను అనేటువంటి అర్థం వచ్చేలాగా అయితే విజయశాంతి రెడ్డి సూసైడ్ నోట్ని రాసి తన కారులోనే తను పార్కింగ్ కోసం వచ్చినటువంటి టైంలోనే సుమారుగా 11:20 ఆవిడ ఈ పార్కింగ్లో పార్క్ చేసేందుకు అయితే వచ్చారు నిన్న రాత్రి. అనంతరం ఇక్కడ పార్క్ చేసినటువంటి వెంటనే సుమారుగా 11:47 లోపలికి టెర్మినల్లోకి వెళ్ళారు. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ ఆధారాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తును కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ మరి కొద్దిసేపట్లోనే ఇటు పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి ఈ కార్ను ఓపెన్ చేస్తే ఆ లెటర్లో ఏముందనేది కూడా అసలు తన చావుకి ఎవరు కారణం అనేది కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, తనకి సంబంధించిన కొలీగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా? అంటే అంతకుముందు ఏమైనా డిప్రెషన్కు సంబంధించిన సినారియోస్ ఏమైనా వాళ్ళు గమనించారా? అట్ ద సేమ్ టైం పిల్లలకు సంబంధించి వాళ్ళ స్కూల్ మేట్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఇప్పటి వరకు కూడా విజయశాంతి రెడ్డి అన్ని చోట్ల కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చుండేది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు. సో మరొక పక్క ఇద్దరు పిల్లలు కూడా, కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది, కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నారు. ఇద్దరు కూడా చాలా బాగా చదువుల్లో కూడా రాణించే వాళ్ళు, చాలా చక్కగా అందరితో పాటు కలివిడిగా ఉండేవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అంటూ కూడా తన ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆ కూతురుకు సంబంధించినటువంటి కాలేజ్ ఐడి కార్డును కూడా ఈ కారు లోపలే విజయశాంతి రెడ్డి ఉంచి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే దీనికి సంబంధించి అంటే మొదటిగా ఈ విజయశాంతి రెడ్డి కారే అని చెప్పేసి ఎలా తెలుసుకున్నారంటే పోలీసులు సర్వీసింగ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే కారులో ఉండేటువంటి డీటెయిల్స్ ఉంటాయి, ఒక సర్వీస్కి షోరూమ్ వాళ్ళు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఆధారంగా ఈ కారు ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నారు. ఇది ఇప్పటికే ఆవిడ విజయశాంతి రెడ్డి కూడా పూర్తిగా లెర్నింగ్ లైసెన్స్తోనే ఈ యొక్క కార్ని అయితే నడిపిస్తూ ఉంది. వెనకాల మనం ఆ స్టిక్కర్ని కూడా చూసుకోవచ్చు, ఎల్ అనేటువంటి స్టిక్కర్ని కూడా కారుకు అంటించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆవిడ ఆ లెర్నింగ్ లైసెన్స్తోనే ఈ వెహికల్ని నడిపిస్తున్నట్టుగా కూడా సో మనకైతే కనిపిస్తూ ఉంది. సో ఇటు పోలీసులు కూడా ఇప్పటికే వాహనానికి సంబంధించి అలాగే ఆ వాహనంలో దొరికినటువంటి క్లూస్కు సంబంధించి కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టేశారు. సర్తాజ్. Yes, thank you, Vijay.